గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి, అలాగే కర్కాటక రాశిలో ఒక నక్షత్రం అయినటువంటి పుష్యమి నక్షత్రంలో జన్మించిన వారికి వీరిద్దరికీ వివాహ పొంతన ఎలా ఉంటుంది, 36 పాయింట్లకు గాను ఎన్ని పాయింట్లు వస్తాయి, ఎంత శాతం అనుకూలంగా ఉంటుంది, ఒకవేళ వీరు ఇరువురు పెళ్లి చేసుకున్నట్లయితే వైవాహిక జీవితం ఎలా ఉంటుంది, ఎటువంటి సమస్యలు వస్తాయి, ఏ విషయాల్లో అనుకూలంగా ఉంటుంది అని అష్టకోట గుణమేళన చార్ట్ని మీకు చూపిస్తూ మరి వివరిస్తానండి. ఈ వీడియో చివరిదాకా మీరు చూసినట్లయితే మీ వివాహ పొంతనను మీరే చూసుకోవచ్చు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరి ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. సాధారణంగా జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయి అబ్బాయికి వివాహం చేసే ముందు ఈ వివాహ పొంతనను చూస్తారు. అంటే అమ్మాయి అబ్బాయి జాతకాలను పక్కన పెట్టుకుని వారిద్దరి మధ్య పొంతన ఎలా ఉంటుందో, ఎన్ని పాయింట్స్ వచ్చాయి, ఎంత శాతం అనుకూలంగా ఉంది అని చూసుకుని మాత్రమే వివాహాన్ని చేస్తారు. దానిలో భాగంగా అష్టకోట గుణమేళాన్ని చూస్తారండి. అంటే వర్ణకోటం, వశ్యకోటం, దిన, యోని, గ్రహమైత్రి, గణకోటం, రాశికోటం, నాడి, ఈ 8 డిఫరెంట్ టాపిక్స్ని చూసి దాని తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకుంటారండి. అంటే మొత్తం 36 పాయింట్లు ఉంటాయి. మీకు అర్థమయ్యేలాగా చెప్పాలి అంటే ఈ మ్యారేజ్ కంపాటిబిలిటీ టెస్ట్ మొత్తం 36 మార్కులండి. 18 మార్కుల కంటే తక్కువ వస్తే ఆ వివాహం ఫెయిల్ అయినట్లు, అంటే వారిద్దరూ వివాహం చేసుకోకూడదు అనమాట. 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే పాస్ అయినట్లు, అంటే 50% కంటే తక్కువ వస్తే ఆ అమ్మాయికి అబ్బాయికి మధ్య వివాహం సెట్ కాదు. 50% కంటే ఎక్కువ వస్తే వివాహం అనుకూలమే. ఒకవేళ 18 పాయింట్ల నుండి 24 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, వారిద్దరికీ వివాహం చేయవచ్చు. వైవాహిక జీవితం అనేది సాధారణంగా ఉంటుంది. 24 పాయింట్ల నుండి 32 పాయింట్ల మధ్యలో వచ్చిందనుకోండి, అది మంచి మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం చేస్తే వారి వైవాహిక జీవితం బాగుంటుంది. ఒకవేళ 32 పాయింట్ల కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి, 32 నుండి 36 పాయింట్ల మధ్యలో కనుక వచ్చినట్లయితే ఆదర్శమైన మ్యాచ్గా చెప్పవచ్చు. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి. ఒక 100 జంటలకు వివాహ పొంతన చూస్తే అందులో 10 మందికో 11 మందికో మాత్రమే 32 పాయింట్ల కంటే ఎక్కువ వస్తాయండి. అంటే నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే 18 పాయింట్ల కంటే ఎక్కువ వస్తే మాత్రమే ఆ అమ్మాయికి అబ్బాయికి వివాహం అనుకూలం. ఒకవేళ అబ్బాయి అశ్విని నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా, అమ్మాయి పుష్యమి నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా వారిద్దరికీ మ్యారేజ్ కంపాటిబిలిటీ ఎలా ఉంటుందంటే, ఇక్కడ మీకు చూపిస్తున్న అష్టకోట గుణమేళన చార్ట్ని మీరు చూసినట్లయితే మొట్టమొదటిది వర్ణకోటం వీరికి అనుకూలంగా లేదండి. సాధారణంగా ఇది ఎందుకు చూస్తారంటే, ఈ వర్ణకోటం అనేది అబ్బాయి అమ్మాయి ఇద్దరి అహం స్థాయిని చూపుతుంది. అంటే వారి ఇద్దరికీ ఉన్న అహాన్ని ఆధ్యాత్మికత అనుకూలతను చూపుతుంది. వర్ణకోటం మాత్రం అనుకూలంగా లేదండి. 1 పాయింట్కు గాను 0 పాయింట్స్ మాత్రమే వచ్చాయి. కాబట్టి వీరిద్దరి మధ్య కూడా తమ మాటే నెగ్గాలి అనే పంతంతో ఉంటారు. ఇద్దరికీ పట్టుదల ఎక్కువగానే ఉంటుందండి. వశ్యకోటం చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో చతుష్పద, అమ్మాయిదేమో జలచర. ఇది సామాన్యంగా ఉందండి. దీనివల్ల చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంటే వీరిద్దరి మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఒకరినొకరు మాత్రం బాగా అర్థం చేసుకుంటారు. ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది. అబ్బాయి మీద అమ్మాయికి నమ్మకం ఉంటుంది, అమ్మాయికి అబ్బాయి పైన కూడా నమ్మకం ఉంటుంది. తారాకోటాన్ని చూసుకున్నట్లయితే ఇది కూడా సాధారణంగానే ఉందండి.
యావరేజ్గానే ఉంది. ఈ తారాకోటం యావరేజ్గా ఉంది కాబట్టి అమ్మాయి అబ్బాయి ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు ఏమవుతుందంటే ఇంతకుముందు చెప్పినట్లుగా అబ్బాయి ఏమో అమ్మాయి పైన ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తాడు, అమ్మాయి ఏమో అబ్బాయి పైన ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నిస్తారు. ఈ విషయంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. యోనికోటాన్ని కనుక చూసుకున్నట్లయితే అబ్బాయిని ఇండికేట్ చేసే యానిమల్ ఏమో గుర్రం, ఈ పుష్యమి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని ఇండికేట్ చేసేదేమో గొర్రె. ఇది కూడా సాధారణంగానే ఉందండి. ఒకవేళ వీరిద్దరికీ కనుక వివాహం చేసినట్లయితే అబ్బాయిదే డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. యోనికోటం సాధారణంగా ఉంది కాబట్టి వివాహం అయిన తర్వాత వీరిద్దరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, కానీ కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే అమ్మాయి కుటుంబ సభ్యుల వల్ల చిన్న చిన్న సమస్యలు రావటం కానీ, అబ్బాయి కుటుంబ సభ్యుల వల్ల చిన్న చిన్న సమస్యలు రావటం కానీ జరుగుతుంది. కానీ ఇవన్నీ కూడా అందరికీ సర్వసాధారణమేనండి. వైవాహిక జీవితంలో సమస్యలు లేకుండా అయితే ఉండదు. మైత్రికోటాన్ని చూసుకున్నట్లయితే 5 పాయింట్లకు గాను 4 పాయింట్లు మాత్రమే వచ్చాయి, అంటే అబోవ్ యావరేజ్గా ఉంది. ఈ గ్రహ మైత్రి సామాన్యంగా ఉంది కాబట్టి ఇద్దరి మధ్య ఒకవేళ ఎప్పుడైనా గొడవలు వచ్చినా కొంతకాలం తర్వాత సర్దుకుపోతారు, పెద్దగా ప్రాబ్లం అయితే ఉండదండి. ఘనకోటాన్ని చూసుకున్నట్లయితే అమ్మాయి ఏమో పుష్యమి నక్షత్రంలో జన్మించింది, అబ్బాయి ఏమో అశ్విని నక్షత్రంలో జన్మించాడు కాబట్టి ఇద్దరిది కూడా దేవగణమే. కాబట్టి ఇది మాత్రం బాగా మ్యాచ్ అవుతుందండి. ఘనకోటం మాత్రం చాలా బాగుంది. అనుకూలంగా ఉండటం వల్ల అమ్మాయికి అబ్బాయి మీద నమ్మకం ఉంటుంది, అబ్బాయికి అమ్మాయి మీద నమ్మకం ఉంటుంది. ఇద్దరిది కూడా సౌమ్య స్వభావమే. ఇద్దరి మీద కూడా ఒకరిపై ఒకరికి ప్రేమ ఉంటుంది, స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. రాశికోటం కూడా అద్భుతంగా ఉందండి. దానితో పాటు నాడీ కూడా అనుకూలంగానే ఉంది. సాధారణంగా ఏంటంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం అమ్మాయిది అబ్బాయిది నాడీ మాత్రం కలవకూడదు, ఇద్దరూ ఒకే నాడిలో పుట్టకూడదు. కాబట్టి ఇక్కడ డిఫరెంట్గా ఉన్నాయి. అశ్విని నక్షత్రానిదేమో ఆదినాడి, పుష్యమి నక్షత్రానిదేమో మధ్యనాడి. కాబట్టి వీరిద్దరి మధ్య ఏకనాడి దోషం కూడా లేదు. మొత్తం మీద చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో అబ్బాయి ఏ పాదంలో జన్మించినా, అమ్మాయి పుష్యమి నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా సరే 36 పాయింట్లకు గాను 29.5 పాయింట్లు మ్యాచ్ అవుతున్నాయండి. అంటే చాలా మంచి మ్యాచ్గా చెప్పవచ్చు. 82% అనుకూలంగా ఉంది 100%. వీరిద్దరికీ చక్కగా వివాహం చేయవచ్చండి, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఒకవేళ పుష్యమి నక్షత్రంలోనే అబ్బాయి జన్మించి అశ్విని నక్షత్రంలోనేమో అమ్మాయి జన్మించింది అనుకోండి, అప్పుడు వారిద్దరి మధ్య వివాహ పొంతన ఎలా ఉంటుందంటే వీరు ఇరువురు కూడా ఏ పాదంలో జన్మించినా పర్వాలేదండి. ఎందుకంటే పుష్యమి నక్షత్రంలో ఉన్న 4 పాదాలు కూడా ఒకే రాశికి చెందుతున్నాయి, కర్కాటక రాశికి చెందుతున్నాయి. అశ్విని నక్షత్రంలో ఉన్న 4 పాదాలు కూడా మేషరాశికే చెందుతున్నాయి. కాబట్టి కంపాటబిలిటీలో డిఫరెన్స్ అయితే ఉండదు. ఇక్కడ వీరిరువురికి వర్ణకోటం చూసుకున్నట్లయితే అద్భుతంగా ఉంది. అబ్బాయి ఏమో బ్రాహ్మణ వర్ణం, అమ్మాయి ఏమో క్షత్రియ వర్ణం, మ్యాచ్ అవుతుంది. వశ్యకోటం చూసుకున్నట్లయితే అబ్బాయిదేమో జలచర, అమ్మాయిదేమో చతుష్పద. ఇది సామాన్యంగా ఉంది. ఈ వశ్యకోటం సాధారణంగా ఉంది కాబట్టి ఇద్దరి మధ్య చిన్న చిన్న సమస్యలు వస్తాయండి, అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. తారాకోటం కూడా సామాన్యంగానే ఉంది, యావరేజ్గా ఉంది. కాబట్టి అమ్మాయి అబ్బాయి ఇద్దరి మధ్య ఒక రకమైన ఫ్రెండ్షిప్ ఉంటుంది, అంటే స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది. కానీ ముందు చెప్పినట్లుగా ఈ అమ్మాయి ఏమో అబ్బాయి పైన ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తుంది, అబ్బాయి ఏమో అమ్మాయి పైన ఆధిపత్యాన్ని చలాయించడానికి ప్రయత్నిస్తాడు. ఈ విషయంలో చిన్న సమస్యలు వచ్చే అవకాశాలు ఉంటాయి, కానీ ఎటువంటి ప్రాబ్లము లేదండి. యోనికోటం చూసుకున్నట్లయితే అబ్బాయిని ఇండికేట్ చేసే జంతువేమో గొర్రె, అమ్మాయిని ఇండికేట్ చేసే జంతువేమో గుర్రం. ఇది కూడా సాధారణంగానే ఉందండి. ఈ యోనికోటం యావరేజ్గా ఉంది కాబట్టి వివాహం అయిన తర్వాత ఇద్దరి ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది, కాదనట్లేదు. కానీ అప్పుడప్పుడు కుటుంబంలో సమస్యలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి.
కానీ ఇక్కడ అబ్బాయి పుష్యమి నక్షత్రంలో, అమ్మాయి ఏమో అశ్విని నక్షత్రంలో జన్మించింది కాబట్టి అమ్మాయిదే కొంచెం పై చేయిగా ఉంటుందండి. అంటే అబ్బాయి పైన కొంచెం డామినేట్ చేస్తుంది. గ్రహమైత్రి చూసుకున్నట్లయితే ఇది కూడా సాధారణంగానే ఉందండి, అంటే అబోవ్ యావరేజ్గా ఉందనుకోండి. గణకోటాన్ని చూసుకున్నట్లయితే అబ్బాయి అమ్మాయి ఇద్దరూ కూడా దేవగణమే కాబట్టి గణకోటం మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఇద్దరి మధ్య స్నేహపూర్వకమైన వాతావరణం ఉంటుంది, ఒకరిపై ఒకరికి నమ్మకం ఉంటుంది. ఒకవేళ వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ కూడా ఒకరిపై ఒకరికి నమ్మకం మాత్రం చెరిగిపోదు. రాశికోటం కూడా అద్భుతంగా ఉందండి. నాడీకోటం కూడా అనుకూలంగానే ఉంది. మొత్తం మీద చూసుకున్నట్లయితే అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి, పుష్యమి నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి 36 పాయింట్లకు గాను 30.5 పాయింట్లు మ్యాచ్ అవుతున్నాయి. అంటే వీరిది గుడ్ మ్యాచ్గా చెప్పవచ్చు. 100% గాను 85% అనుకూలంగా ఉంది. గుణములు మాత్రం చాలా అధికంగా వచ్చాయి. చాలా అరుదుగా జరుగుతూ ఉంటుందండి. జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం చూసే కంపాటబిలిటీస్లో చాలా తక్కువ జంటలకు మాత్రమే 30 పాయింట్లు దాటతాయి. అలాంటిది వీరికి 30.5 పాయింట్లు వచ్చాయి. ఒకవేళ మీకు ఇలాంటి మ్యాచ్ వచ్చినట్లయితే వీరు ఇరువురికి చక్కగా వివాహం చేయవచ్చండి, ఎటువంటి ప్రాబ్లము ఉండదు. ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి.